పరిపాలన ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నారా లేదా? ఎదుర్కొంటున్నాం. ఇన్ని రోజులు కొంత అండర్ గ్రౌండ్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు కొంతమంది ఆడవాళ్ళు శత్రువులు తయారయ్యారు. వాళ్ళు నేను ఎక్కడ కనబడితే అక్కడ జీప్ పగల కొడతా అని చెప్పేసి వీడియోస్ పెట్టడం జరిగింది. వాళ్ళకు భయపడి మేము కొంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. ఆమె జీప్ పగల కొట్టకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. అందువల్ల కొంతకాలం కనపడలేదు. మరి ఎట్లా ఉంది ఆంధ్ర పరిపాలన, కూటమి పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? ఆంధ్ర పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. చక్కగా అక్కడ నేరస్తులు అనే వాళ్ళందరూ కూడా చక్కగా సూసైడ్లు కూడా చేసేసుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉందని కూడా అనిపిస్తుంది. మరి రాంబాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఎలా అనిపించింది మీకు? రాంబాబు గారు ఆయన కావాలనే జైలుకి వెళ్ళారు. కావాలని? ఎందుకంటే జైలుకి వెళ్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు లేదంటే పెద్ద మినిస్టర్ అవుతారని ఒక సెంటిమెంట్ ఉంది. అందుకని అంబటి రాంబాబు గారు కావాలని అరెస్ట్ అయ్యాడు. ఎందుకంటే అతను యాక్చువల్గా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అతను అరెస్ట్ అవ్వడానికి కారణం ఏంది? ఓ పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు. పెట్టి లడ్డూలు అనేవి కల్తీ అయినాయి అని చెప్పేసి పెట్టారు. అప్పుడు రాంబాబు ఏం చేసి ఉండాలి? ఆయన 2 ఫ్లెక్సీలు పెట్టచ్చు కదా ఎదురుగా. ఎందుకు పెట్టలేదు? ఆలోచన ఎందుకు రాలేదు అంబటి రాంబాబు గారికి? వీళ్ళు ఒక ఫ్లెక్సీ పెడితే వాళ్ళు 2 ఫ్లెక్సీలు పెట్టాలి ఎదురుగానే. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రలు పట్టుకొని నిలబడ్డారన్నారు. మరి వాళ్ళు కర్రలు పట్టుకొని నిలబడితే మీరు రాళ్ళు పట్టుకొని నిలబడండి. అది ఎందుకు చేయలేదు? అలా చేయకుండా అక్కడికి వెళ్ళేసి మొత్తం చించేస్తాను పీకేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆడికి వెళ్ళిపోయి ఆ లమ్ముకొడుకు గిమ్ముడుగా ఏదో మాట్లాడాడు. మరి మాట్లాడితే ఊరుకుంటారా? చక్కగా తీసుకెళ్లారు. ఆయన సంతోషంగా జైలుకి వెళ్ళాడు. కాకపోతే అక్కడ దోమలు పుడుతున్నాయని ఇబ్బంది పడుతున్నాడు. తగ్గేదో లేదంటున్నాడు కదా కోర్టుకి వెళ్ళేటప్పుడు, దాని గురించి ఏమంటారు? అవును, తగ్గేదిలే అంటాడు. ఎందుకంటే ఆయన అంతకుమించి చేసేది లేదు కాబట్టి. ఈ రోజుల్లో చట్టం అనేది అందరికీ తెలుసు. బెయిల్ రావాలంటే పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఆయన కూడా చక్కగా కూడా అక్కడ కొంతకాలం ఉంటే అదొక దాన్ని ఏమంటారు వెకేషన్స్కి వెళ్ళినట్టుగా అనమాట.